ఈ పిక్ మా వారికి చాలా స్పెషల్. ఎందుకంటే మూవీ జర్నలిస్ట్ గా ఇండస్ట్రీకి అడుగు పెట్టాక చేసిన ఫస్ట్ టాప్ స్టార్ ఇంటర్వ్యూ రామ్ చరణే. అందుకే ఈ స్పెషల్ ఇంటర్వ్యూని మా వారు వాళ్ళ అమ్మకి డెడికేట్ చేశారు. 2019లో సైరా విడుదలైన కొద్ది రోజులకి అక్టోబర్ 27న సాయంత్రం పూట ఈ ఇంటర్వ్యూ చేశారు. చరణ్ ఆ రోజు సైరా విషయంలో చిరుని చూసి కంటతడి పెట్టుకున్న విషయం దగ్గర నుంచి తన తమ్ముడు అకీరా సినిమా, మెరుపు సినిమా ఆగిపోవడం, మోడీ విషయంలో ఉపాసన ట్రిప్ కాంట్రవర్సరీ, ఇలా చాలా విషయాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ ని లాస్ట్ లో యాడ్ చేశా, ఖచ్చితంగా చూడండి. నిజానికి ఆ రోజు చరణ్ ఇంటర్వ్యూ మా వారికి కూడా సడన్ సర్ప్రైజ్ అట. ఏదో ఇంటర్వ్యూ ఉందని ఫోటోగ్రాఫర్ తీసుకెళ్తే చకచక వెళ్లిపోయారట. కానీ అదెవరిదో దేని గురించో అనేది వెళ్లేదాకా తెలియదట. రామ్ చరణ్ ఆఫీస్ బాల్కనీలో ఆయన చూశాకే ఇంటర్వ్యూ తనతోనని మా వారికి అర్థమైందట. దీంతో అప్పటికప్పుడే క్వశ్చన్స్ రెడీ చేసుకుని చరణ్ ముందు కూర్చున్నారట. లోపలికి వెళ్లేటప్పుడు మా వారు చాలా టెన్షన్ పడ్డారట. కానీ చరణ్ ఆప్యాయంగా పలకరించిన తీరు, సరదాగా కబుర్లు చెప్పిన విధానం చూశాక చాలా రిలాక్స్ అయిపోయారట. ఆ తర్వాత మా వారు త్రిబుల్ ఆర్ టైంలోనూ రెండోసారి చరణ్ ఇంటర్వ్యూ చేశారు. కానీ చరణ్ తో ఫస్ట్ మీట్ తనకి ఎప్పుడు చాలా స్పెషల్ అంటూ ఉంటారు. చరణ్ పుట్టినరోజు వచ్చినప్పుడల్లా మా వారి కథ చెప్తూనే ఉంటారు. ఇంతకీ మా వారి ఆ రోజు ఏం మాట్లాడారో మీరు ఇక్కడ చదివేయండి.